గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వేసిన పరువు నష్టం కేసు ఉపసంహరణకు టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు పాలక మండలిలో తీర్మానం కూడా చేసింది. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడడంతో పాటు ఏకంగా కోర్టులో విత్డ్రా పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతి 10వ అదనపు జిల్లా కోర్టులో నడుస్తున్న ఈ కేసులో తమను కూడా ఇంప్లీట్ చేయాలంటూ హిందూ జనశక్తి సంస్థ కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 200 కోట్ల రూపాయల పలువు నష్టం కేసులో చెల్లించిన కోర్టు ఫీజు 2 కోట్లు వదులుకోవడానికి కూడా టీటీడీ సిద్ధమైపోయింది. వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేయకండి, పింక్ డైమండ్ విదేశాల్లో వేలం వేశారు అంటూ రమణ దీక్షితులు చెన్నై, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడంతో అప్పట్లో సంచలనం రేగింది. వీటిని సమర్థిస్తూ విజయసాయిరెడ్డి కూడా అనేక ఆరోపణలు చేశారు. దాంతో వీరిద్దరూ 100 కోట్ల చొప్పున చెల్లించాలని టీటీడీ పిటిషన్ వేసింది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రాధా మనోహర్ స్వామి గారు, మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. గోవింద్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు. ముందుగా లలిత్ కుమార్, ఈ ఇష్యూని అసలు వెలుగులోకి రప్పించి దీని మీద కోర్టులో కూడా పిటిషన్ లలిత్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. లలిత్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్. లలిత్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అసలు ఏం జరిగింది? రమణ దీక్షితులుకి సంబంధించిన అంశాలు, గతంలో చేసిన ప్రెస్ మీట్లో ప్రకటనలు అవనివ్వండి, ఆయన చేసిన వ్యాఖ్యలు అవనివ్వండి, చాలా సంచలనం జరిగింది. విజయసాయిరెడ్డికి రమణ దీక్షితులకు సంబంధించి టీటీడీ యూటర్న్ తీసుకోవడానికి అసలు కారణాలు ఏ రకంగా చూడాల్సింది? సార్ మొదటగా ఈ సిచ్యువేషన్ ఎలా ప్రారంభమైందని చూసుకుంటే, గతంలో ఈ రమణ దీక్షితులు గారు చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన రిటైర్మెంట్ చేయించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో. ఈ రిటైర్మెంట్ తర్వాత మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ స్వామివారికి కైంకర్యాలు జరగట్లేదు, స్వామివారికి కొన్ని రోజులు పస్తులు పెడుతున్నారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పింక్ డైమండ్ ఒకటి ఏదైతే జెనీవాలో 500 కోట్ల రూపాయలకు కూడా అమ్ముడుపోయింది ఆక్షన్లు అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఆ విషయంలో కానీ, లేకపోతే ఇతర స్వామివారి నగల విషయంలో కానీ అనేకం జరుగుతున్నాయని ఏవో ఆరోపణలు చేశారు. అవి నిజాలు అబద్ధాలు మాకు ఇప్పటికీ తెలియదు. మేమైతే నిజాలనే నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా నగలు మిస్ అవుతున్నాయి, బంగారాలు పోతున్నాయి అనే అనుమానం, ఇప్పుడు కూడా పోతున్నాయి అనే అనుమానం మాకుంది. ఆ రోజు రమణ దీక్షితులు గారు చేసిన ప్రచారం కూడా నిజమని మేము కూడా అనుకున్నాం, అలాంటి వాళ్ళు చాలా మంది అనుకున్నాం. అయితే ఈ ఆరోపణల విషయంలో సీరియస్ గా తీసుకున్న టీటీడీ ఈఓ గారు అప్పట్లో ఈ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రమణ దీక్షితుల గారి మీద, విజయసాయిరెడ్డి గారి మీద ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ వేరే వ్యాఖ్యలు కూడా చేశారు. విజయసాయిరెడ్డి గారు కూడా ఏమనంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని సెర్చ్ చేస్తే కనుక పింక్ డైమండ్ దొరకవచ్చు, శ్రీవారి నగలు దొరకవచ్చు, అది ఇది అని చెప్పేసి చెప్పారు. మరి ఆ వ్యాఖ్యల్ని కోర్టు చేస్తూనే ఈ కోర్టుకి పరువు నష్టం దావా వేశారు, చెరొక 100 కోట్ల రూపాయలు చొప్పున. దానికి గాను టీటీడీ సొమ్ము 2,04,852 రూపాయలు టీటీడీ యొక్క సొత్తు. టీటీడీ సొత్తు అంటే శ్రీవారి యొక్క సొత్తు, అది నాదో మీదో ఏ ఒక్క వ్యక్తిదో కాదు, స్వామివారి సొత్తు. అటువంటి స్వామివారి సొత్తుని కోర్టుకు ప్లెడ్ చేస్తూ ఒక పరువు నష్టం దావాకి ధరావత్ కింద కట్టారు. మరి ఏం జరిగిందో తెలియదు. అది విచారణ జరుగుతూ ఉండగానే ప్రభుత్వాలు మారిపోయింది, ఎన్నికలు వచ్చి. ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ గా ఒక జీవన్ రెజల్యూషన్ నెంబర్ 447 ఒకటి చేశారు ఫిబ్రవరిలో. ఈ సీక్రెట్ రెజల్యూషన్ యొక్క సారాంశం ఏంటో, మరి వాటి యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ కొన్ని అసలు ఈ రెజల్యూషన్స్ ఎందుకు పెడుతున్నారు అనేది కూడా తెలియకుండా వాటిలో గోప్యత పాటిస్తూ కొన్ని తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఆ తీర్మానం ఆధారంగా కోర్టుకు పిటిషన్ వేశారు, ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పేసి. ఎస్, ఆ రోజు కేసు వెయ్యమని మేము కానీ ఏ హిందువులు కానీ అడగలా మిమ్మల్ని పరువు నష్టం దావా ఇవ్వని. అయినా కూడా 2 కోట్లు కట్టి కేసు వేశారు. ఈ రోజు ఏ హిందువు అడిగాడని చెప్పేసి మళ్ళీ ఆ కేసు ఎత్తేస్తున్నారు మీరు. ఒక విషయం ఏంటంటే, ఆ రోజు టీటీడీ ప్రతిష్టను దిగజార్చితే ఈ రోజు వాళ్ళు ఏ వ్యాఖ్యలు చేసి టీటీడీ యొక్క ప్రతిష్టను ఇనుముడింపు చేశారని మరి ఈ రోజు విత్డ్రా చేసుకుంటున్నారు మీరు. అంటే మీ ఇష్టానికి మీరు కోట్ల రూపాయలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద బెట్టింగులకో లాటరీలకో వాడుతూ హిందూ సమాజం యొక్క సొమ్ముని, విశ్వాసాలని దెబ్బతీస్తూ, శ్రీవారి సొమ్ముని, దేవాదాయ శాఖ సొమ్ముని దారుణంగా నాశనం చేస్తా ఉంటే మేమైతే చూస్తా కూర్చోడానికి సిద్ధంగా లేమండి. ఎందుకంటే వీళ్ళు 2 కోట్ల రూపాయలు అంటే వీళ్ళ దృష్టిలో చిన్నది కావచ్చు, లక్షల కోట్లు ఆస్తున్న వీళ్ళకి. కానీ ఆ 2 కోట్ల రూపాయలు తగ్గి మొన్న ఈ కరోనా టైంలో దర్శనాలు ఆగేపటికి టీటీడీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి. అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు 2 కోట్ల రూపాయలు ఏ విధంగా గాలికి వదిలేస్తున్నారు?
అంతేకాకుండా వీళ్ళు ప్రభుత్వ టీటీడీ డబ్బులు 5,000 కోట్ల రూపాయలు తీసుకుని ప్రైవేట్ బాండ్స్ లో పెట్టేసి వడ్డీ వ్యాపారం చేద్దామని చూశారు. మరి దాన్ని చూసిన వీళ్ళే మరి ఏ రకంగా ఇప్పుడు 2 కోట్ల రూపాయలని నష్టపోతానికి సిద్ధపడ్డారు వీళ్ళు? మేము అడుగుతున్నాం హిందూ సమాజం తరఫున, మాకు ఈ 2 కోట్ల రూపాయలకి సమాధానం మాత్రమే కాదు, ఈ 2 కోట్ల రూపాయలని ప్రతి రూపాయి ప్రతి పైసా వడ్డీతో సహా మాకు కావాలని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు 200 కోట్లు పరువు నష్టం దావాలు గెలిస్తే వస్తాయని చెప్పేసి. 200 కోట్లు మాకు అవసరంలా, లేకపోతే 2,000 కోట్లు మాకు అవసరంలా. మా రైట్ రైట్ మనతో పాటుగా రాధా మనోహర్ స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. రాధా మనోహర్ స్వామి గారు నమస్తే. స్వామి గారు హలో స్వామి వినిపిస్తుందండి? వినపడుతుంది వినిపిస్తుంది స్వామీజీ. మీ మాట వినపడుతుంది. రైట్ స్వామీజీ, ఏం జరుగుతుంది తిరుమలలో? పింక్ డైమండ్ పోయిందంటారు, లేకపోతే స్వామివారి హుండీలో వచ్చే డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే సొమ్మంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని చెప్పే పరిస్థితి. తిరుమలలో ఏ అంశం వచ్చినా అది వివాదాస్పదమే అవుతుంది. ఎందుకు ప్రధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా తిరుమలనే టార్గెట్ చేసుకుంటున్నాయి? వాస్తవానికి తిరుమల విషయంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా ఎందుకు ఏ ప్రభుత్వం అయినా, అంటే ముఖ్యంగా అయితే గత 15 ఏళ్ళుగా మనం చూస్తే తిరుమల కష్టపట్టించడం ఒక ఆదాయ తప్ప అక్కడ ధర్మానికి దైవానికి విలువ లేకుండా రైట్. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏం జరుగుతుంది తిరుమలకి సంబంధించి? ఏదో వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కలియుగ దైవంపై వీళ్ళు చేస్తున్న అంశాల్లో పెద్దగా మార్పు లేదు అని చెప్పి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. ప్లీజ్ సార్, ఇప్పుడు మనం తిరుమల గురించి మన ఇందాక లలిత్ గారు అన్నట్టు ఇక్కడ 2 కోట్ల వ్యవహారం కాదండి ఇది. 2 కోట్ల రూపాయలు ఏదో టీటీ డబ్బు కట్టారు, ఆ డబ్బు మాకు వడ్డీతో సాగాల అనడం అది కరెక్ట్ కాదు. అది ఇక్కడ కావలసినది పింక్ డైమండ్ ఏమైంది? పింక్ డైమండ్ అన్నది మా రమణ దీక్షితులు గారు స్వయంగా నా స్వహస్తాలతో స్వామివారికి చాలా దఫాలుగా అలంకరించానది. అది 2009కి పూర్వమే కొంతమంది దాన్ని దొంగిలించారు అన్నది 2009లో రమణ్ కుమార్ గారు, ఇప్పుడు కాదండి 2009లో రమణ కుమార్ ఐపీఎస్ అనే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్కి రిటర్న్ గా రమణ దీక్షితులు గారు, నరసింహ దీక్షితులు గారు ఇన్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే 11 సంవత్సరాల క్రితమే పింక్ డైమండ్ కనపడట్లేదని చెప్పేసి మొదలు పెట్టారు ఆయన వాదన. ఆ రోజే అప్పట్లోనే మిరాసి వ్యవస్థ మీద ఏదైతే అప్పటి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం డిసిషన్ తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఇది మా వంశపారంపర్యము, టెంపులే మాది అంటాడు ఆయన రమణ దీక్షితులు. టెంపులే మాదే టెంపుల్, మేమంటేనే టెంపుల్ అనే పరిస్థితుల్లో మిరాసి వ్యవస్థ రద్దు చేయటం, తర్వాత దాన్ని సుప్రీంకోర్టు వరకు పోవటం, సుప్రీంకోర్టు కూడా దాన్ని మిరాసి వ్యవస్థను అబాలిష్ చేయటాన్ని దాన్ని జీర్ణించుకోలేక 2009లోనే మొదలు పెట్టారు ఈ వితండవాదం మీద. 2009 బ్రహ్మోత్సవాల్లో చిల్లర్లు వేసే టైంలో అది పగిలిపోయింది. అది ఒరిజినల్ డైమండ్ ప్లేస్లో డూప్లికేట్ డైమండ్ను పెట్టేశారు. అంతకు పూర్వం ఎప్పుడో అది వెళ్ళిపోయింది, మిస్ప్లేస్ అయిపోయింది. అది డూప్లికేట్ డైమండ్ కాబట్టి పగిలిపోయింది అని చెప్పేసి రమణ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫ్ ది టీటీడీ, ఆయనకు కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకొరకు ఇచ్చారు? అప్పట్లో డాలర్ స్కామ్ అనేది మనందరికీ తెలిసిందే. డాలర్ స్కామ్ లో ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇది కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి ఆయన ఇచ్చేటువంటి కంప్లైంట్ వీళ్ళిద్దరు కలిపి ఆ రోజు ఆయన దాన్ని రాశారు. ఇట్లా రమణ దీక్షితులు తర్వాత నరసింహ దీక్షితులు ఇచ్చారు, కనపడట్లేదని, దీని మీద కూడా ఎంక్వైరీ నడవాలని చెప్పేసి సివిఎస్ఓ ఒక ఆయన రిపోర్ట్ లో పొందుపరిచారు. అది ఎప్పుడైతే పొందుపరిచారో ఇమీడియట్ గా అప్పుడున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్ గా దాని మీద ఒక కమిటీ ఫామ్ చేశారు, సింగిల్ మ్యాన్ కమిటీ, జస్టిస్ జగన్నాథ్ రావు కమిటీ ఫామ్ చేశారు.
ఇమీడియట్ గా అప్పుడు టిటిడి ఈఓగా ఉన్నటువంటి ఐబిఆర్ కృష్ణారావు గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ డిపి వాధ్వాను కమిటీగా వేసి ముగ్గురు రిటైర్డ్ ఈఓలు, ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, అట్లాగే ఆ సింగిల్ మ్యాన్ కమిటీ వేసినటువంటి జగన్నాథరావుని కూడా ఇంక్లూడ్ ఈ కమిటీలో కూడా వేస్తూ ప్రెస్ అకాడమీ చైర్మన్ అందరినీ కలిపి ఒక రిటైర్డ్ డీజీని కూడా కలిపి 2009లోనే ఒక కమిటీ ఫామ్ చేసి, కమిటీ కూడా దాదాపు కొన్ని నెల రోజుల పైన వీళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు దీని మీద అంటే పింకు డైమండ్ అన్నది టీటీడీలో లేనే లేదు. ఇతను రమణ దీక్షితులు అనే వ్యక్తి అసంబద్ధమైనటువంటి అనవసరమైనటువంటి ఒక పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ టీటీడీ అధికారులని కానీ టీటీడీ పరువు ప్రతిష్టను దిగజారుస్తున్నారని చెప్పేసి ఇచ్చేటువంటి నివేదికది. అప్పుడు దీంట్లో ఆ హౌస్ కమిటీ కూడా వేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగింది రాజశేఖర్ గారి పీరియడ్ లోనే. దానికి విచిత్రంగా ఏంటంటే ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది ఆ హౌస్ కమిటీ వేయాలనేది. అది కాదు, మనం ఫస్ట్ కమిటీ వేద్దామని అందరినీ రాజశేఖర్ గారు అప్పట్లో అందరినీ కన్విన్స్ చేసి సింగిల్ మ్యాన్ కమిటీ వేస్తే ఈ 2 కమిటీలు కూడా పింకు డైమండ్ అన్నది 1952 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ దాని ఊసు లేదు, దాని ఉనికే లేదు అని చెప్పినటువంటి మాట. అప్పుడు 2 కమిటీలు విచారించేటప్పుడు ఆ ఇచ్చిన నివేదికలో ఇచ్చినప్పుడు కూడా రమణ దీక్షితులు గారు ఎక్కడ ఏది మాట్లాడలేదు. ఎప్పుడైంది? 2009, 2010లో జరిగింది. తిరిగి తర్వాత ఆయన కొత్త స్టోరీ, అదే స్టోరీ మళ్ళీ 2018లో మొదలు పెట్టారు. పింకు డైమండ్ మొదలుపోయిందని. అప్పుడు ఎట్లా మొదలు పెట్టారు? ఒక ఫోటోలు తీసుకొని వచ్చారు, వీడియోలు తీసుకొని వచ్చారు. ఫోటోలు చూపించి ఇది పింకు డైమండ్, పలానా ఆభరణంలో ఇది ఉంటుంది, దాని కలర్ ఇట్లా ఉంటుంది, దాని వెయిట్ ఇంత ఉంటుంది, దాని సైజ్ ఇంత ఉంటుంది, నేనే స్వామివారికి చాలాసార్లు అలంకరించాను, అది కనపడలేదు, దీన్ని ఎవరో దొంగిలించారు, పలానా టైంలో నేను కంప్లైంట్ ఇచ్చాను, అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఇది నాకు అనుమానం ఏంటంటే 2017 సంవత్సరంలో జెనీవాలో ఒక పింకు డైమండ్ యాక్షన్ జరిగిన మాట వాస్తవమే, అది అందరికీ తెలుసు, పేపర్లో కూడా అన్నిట్లో వచ్చింది. రిచ్ కాస్ట్లీయెస్ట్ డైమండ్ అని చెప్పేసి మనం కూడా ఇంగ్లీష్ అన్ని మీడియాలో వచ్చింది, అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కింద. అది ఇదేను నా అనుమానము, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి బహిరంగంగా డిమాండ్ చేసి అమిత్ షా గారికి లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి అందరికీ కూడా ఈయన ఎత్తుకొని పోయి కంప్లైంట్లు చేయటము, ప్రెస్ మీట్లు పెట్టడము, తమిళ్ ఛానల్స్, కన్నడ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్, తెలుగు ఛానల్స్లో ఈయన తిరగని ఊరు లేదు, ఎక్కని గడప లేకుండా మొత్తం అంతా కూడా ప్రపంచానికి అంతా కూడా పింక్ డైమండ్ వెళ్ళిపోయింది అంటే దాన్ని సమర్థిస్తూ విజయసాయి రెడ్డి గారు ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఉంటది, ఇప్పుడే కనుక మీరు బయలుదేరితే చంద్రబాబు నాయుడు ఇంట్లో వెతికితే దొరికిపోతుంది, మీరు సిబిఐ వాళ్ళు ఇమీడియట్ గా రైడ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద హైదరాబాద్ లో అని చెప్పేసి ఒక పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదంతా అయితే ఇప్పుడు ప్రజలు నిజంగా రాజులు, మహారాజులు, చక్రవర్తులు, మహానుభావులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ టెంపుల్ని కాపాడుకుంటూ ఇప్పుడు కూడా కొంతమంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఆ టెంపుల్కి ఎంతో మంది డబ్బులు ఇస్తూ ఉండి ఒక హైందవ మతానికి సంబంధించి ఒక డెస్టినీ, ఒక అంటే హిందువులకి ఒక ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కాపాడుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు హిందువులంతా కూడా ఉండిలోనూ రకరకాల విధాలుగా కానుకలు ఇస్తూ ఉంటే తద్వారా ఎన్నో లక్షల మందికి ఇది జీవనాధారమై, కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి కల్పించే కేంద్రమై ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఇష్ట ప్రకారం స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆ డైమండ్ ఎట్లుంటుందో చెప్తున్నారు, కలర్ చెప్తున్నారు, సైజ్ చెప్తున్నారు, దొంగతనం జరిగిందని చెప్తున్నారు, ఇన్ రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు. ఇంత జరిగితే టీటీడీ వాళ్ళు ఆ రోజే చెప్తున్నాండి, ఆ రోజే పొరపాటు జరిగింది. ఏ రోజు? ఈ డెఫర్మేషన్ సూట్ కాదు, సివిల్ డెఫర్మేషన్ సూట్ కాదు ఫైల్ చేయాల్సింది వీళ్ళు, ఆ రోజే క్రిమినల్ డెఫర్మేషన్ సూట్ కూడా ఫైల్ చేసి ఉండాలా. ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు పొరపాటు జరిగింది. 100 కోట్లకు ఒక్కొక్కరి మీద వేసేస్తే అంటే పరువు నష్ట దావా వేస్తే పోయిన పరువు, వీళ్ళు పోయిన మాట్లాడిన మాటలు అని తిరిగి వచ్చి పింకు డైమండ్ తిరిగి వస్తుందా? ఇది జరగాల్సినది. రమణ దీక్షగా నేను స్వయంగా చూశాను పింకు డైమండ్ని, నేను స్వయంగా దీని మీద నేను స్వామివారికి అలంకరించాను అన్నప్పుడు మరి పింకు డైమండ్ ఎక్కడా? ఆ పింకు డైమండ్ ఏమైంది? పింకు డైమండ్ ఏముందో తెలియకుండా వీళ్ళు కేసు విత్డ్రా చేసేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంటే మళ్ళీ వీళ్ళకి కావాల్సినప్పుడు మళ్ళీ పింకు డైమండ్ ఏదన్నా వీళ్ళకు అననుకూలమైనటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే మళ్ళీ పింకు డైమండ్ ఇష్యూ తేవచ్చు. లేదు ఇంకెవరైనా సరే దేవుడి మీద, దేవుడు ఆభరణాల మీద ఇంకెవరైనా కూడా తప్పుడు కూతలన్నీ కూయొచ్చు అనమాట.
అందువల్లే నేనే స్వయంగా సిబిఐకి, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ కమిషన్ కి అండ్ డిఆర్ఐకి, పిఎంఓకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇంకి స్వయంగా నేనే కంప్లైంట్ పెట్టాను. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల, Okay. వీళ్ళందరినీ అక్యూజ్ చేయాలా, వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాల, పింక్ డైమండ్ ఎక్కడుందో తేలాల. Right. ఒకవేళ పింక్ డైమండ్ గనక ఎక్కడుందో కనపడకపోతే, వీళ్ళు చేసిన ఆరోపణలు గనక అబద్ధమైతే, ఆరోపణలు వెనక ఉన్నటువంటి మోటివ్స్, ఎందుకోసం వీళ్ళు ఆరోపణలు చేశారు, దాని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి, దురుద్దేశాలు ఏంటి, ఈ ఆరోపణలు ఎవరు చేయించారు వీళ్ళ దగ్గర, దాని తద్వారా ఆరోపణలు చేయించడం ద్వారా వచ్చే లాభం ఏంటి, ఎవరికి లాభం వస్తుందని దీని మీద సమగ్రమైన విచారణ జరగాలని చెప్పి Okay. సిబిఐ కంప్లైంట్ చేసింది నేనే. Right. Okay, విచారణ sir. జరగాల్సిండేది, బాధపడాల్సింది 2 కోట్ల రూపాయల గురించి కాదండి, పింక్ డైమండ్ మీద Right, సాగర్ గారు. నడి రోడ్ లో పెట్టి వీళ్ళు ఏదైతే ఆటలు ఆడుకున్నారో ఆ ఆటలన్నీ కట్టాడ చేయాలంటే మొత్తం మీద జరగాల్సిన ఇన్వెస్టిగేషన్, వీళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరి మీద కానీ, లేదు పింక్ డైమండ్ మీద కానీ ఇన్వెస్టిగేషన్ జరిగితే, నిజానిజాలు బయటకు వస్తే గానీ ఈ నిజం Okay, వెయిట్ అండి సాగర్ గారు, దీని మీద సమాధానం దొరకదు. ఓకే రైట్. గోవింద్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీ కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. గోవింద్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి వర్మ గారు. రైట్. మిగతా ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారం. గోవింద్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో? కలియుగ ప్రత్యక్ష దైవంగా పేర్కొంటున్న వెంకటేశ్వర స్వామి చుట్టూ ఏవో ఒక రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఏదో భక్తుల మనోభావాలు దెబ్బతినే అంశాలు చాలా ఎక్కువగా అక్కడ తరచూ వస్తున్న నేపథ్యం. పింక్ డైమండ్ అయిపోయింది, దాని మీద కేసులు అంటారు, స్వామివారి డబ్బులు ఏదో రకంగా పక్కదారి మళ్లించాలనే ఆలోచనలు చేస్తుంటారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా అభియోగాలు మీ మీద వస్తున్నాయి. ప్లీజ్, ఏం జరుగుతుంది తిరుమలలో? సార్, ఇప్పుడు చాలా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రము తిరుపతి. దేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో కూడా. yes. సో న్యాచురల్ గా ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా రోజుల నుంచి కాంట్రవర్సీ నడుస్తా ఉన్నది. రమణ దీక్షితులు గారు కొన్ని ఆరోపణలు చేశారు, కొన్ని ఎంక్వైరీ చేయమన్నారు. వారు అన్నట్టుగా ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి ప్యానలిస్ట్ వారు ఏదో సమగ్రంగా చెప్పినారు. అంటే మాకు ఎక్కడ కూడా, అంటే వైఎస్ఆర్సీపీకి మీరు ఎవరు ఏ ఎంక్వైరీ చేయమన్నా లేకపోతే ఏ విచారణ చేయమన్నా ఇబ్బంది లేదు. హిందూ దేవాలయాలన్నా కూడా, హిందూ మతం అన్నా కూడా చాలా గౌరవము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ. ఆ పవిత్రత కాపాడడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది. ఏ విషయంలో కూడా ఏ ఎంక్వైరీలు చేయాలన్నా కూడా ముందుంటుంది. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా ఏది కూడా, ఏ ఆరోపణలు కూడా వైసీపీ మీద ఏది కూడా మోపాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏదైనా ఉంటే కాంక్రీట్గా మీరు ముందుకు చెప్పండి. ఇదో పలానా ఇష్యూలో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేస్తుందనో, లేకపోతే ఈ విధంగా ఉంది అంటే మేము దానికి సమాధానం ఏమండి చెప్పండి. గోవింద్ రెడ్డి గోవింద్ రెడ్డి గారు ఒక్క మాట. ఇప్పుడు ఎక్కడ ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వం మీద కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, బీజేపీ మీద గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది రమణ దీక్షితులు, టీటీడీ గురించి మాట్లాడదాం. పార్టీలకు ఇక్కడ తీసుకురాకండి, దయచేసి పార్టీని ఇన్వాల్వ్ చేయకండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నది, మేము ఎక్కడ కూడా లలిత్ మాట్లాడినా, నేను మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడలేదు. టీటీడీ, రమణ దీక్షితులు, పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఒకవేళ లేకపోతే ఆరోపణలు ఎందుకు వచ్చాయి, వీటికే కన్ఫైన్ అవుదాం. నేను ఎవరో పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడలేదు ఇక్కడ. మీరు వైసీపీ కానీ, నేను టీడీపీ కానీ. ఓకే అండి సాగర్ గారు. స్వామి, సాగర్ గారు చెప్పింది నేను చెప్తున్నా అండి, రాజకీయ పార్టీల పేరు ఒక మినిట్ అండి, దాని మీద మాట్లాడదాం ప్లీజ్. రాధాస్వామి గారు, కారణం రాజకీయం. ఓకే లలిత్ కుమార్ గారు, ఈ రోజు పరువు నష్టం దావా కేసులు ఎత్తివేయడానికి కారణం కూడా రాజకీయమే. దాని విషయం చర్చించండి. స్వామి, అది ప్రభుత్వాల గురించి కాదు, పార్టీల గురించి కాదు. పింక్ డైమండ్ మిస్ చేసింది ఎవరో, మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగేది ఎవరో, దాని మీద డిస్కషన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆయన ఒక ఆరోపణలు చేసినారు, ఆరోపణలు చేసింది స్వయాన రమణ దీక్షితులు. దాని ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీకి అందరూ ఆహ్వానం. రైట్.
గోవింద్ రెడ్డి గారు. బీజేపీ ప్రభుత్వం లలిత్ గారు. వర్మ సార్ గారు నేను అంటున్నాను, ఇది రాజకీయాలకు సంబంధం లేదు అంటున్నారు. ఎందుకు లేదు సార్? ఆ రోజు రాజకీయ ఉద్దేశాలతో ఇప్పుడు మనం వద్దు అంటున్నా. వాడుకున్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఇది రాజకీయంగా చాలా మార్పులు తెచ్చే పనికి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లలిత్ కుమార్ గారు చేశారు. లలిత్ కుమార్ గారు గారు ఉన్నారు కాబట్టి అంశం అన్న విషయం కాపాడటానికి కేసులు డిస్కషన్ లో ఆ రోజు రాజకీయం ఉంది, ఈ రోజు రాజకీయం ఉంది. లలిత్ కుమార్ గారు నో లలిత్ గారు ఒక విషయం అండి. రాజకీయం సాగర్ గారు, నాకు తెలుసు. సాగర్ గారు వెయిట్. డిస్కషన్ లో వద్దు అంటున్నా. సాగర్ గారు వెయిట్. డిస్కషన్ లో వద్దు. లలిత్ కుమార్ గారు సార్ మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ప్లీజ్ ఎక్కడ ఒక దగ్గర మీరు కొద్దిసేపు ఉంటే సిగ్నల్ ఉన్న పాయింట్లో రీచ్ అవుతుంది మీ వాయిస్. ప్లీజ్, ప్రాబ్లం అవుతుంది. గోవింద్ రెడ్డి గారు, తప్పకుండా సైడ్ కాదు. గోవింద్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినపడతా ఉందండి, నాకు ప్లీజ్ వినపడతా ఉంది. ప్లీజ్ చెప్పండి. వినిపిస్తుందండి నా వాయిస్? ఓకే అండి. లలిత్ కుమార్ గారు, గోవింద్ రెడ్డి గారు. సార్ ఒక మాట చెప్పాలి సార్. ఇక్కడ ఆ రోజున లలిత్ నేను వస్తానండి. లలిత్ నేను విమర్శలు వస్తాను. జరిగినాయో అది రాజకీయ ఉద్దేశాలతో జరిగాయి అంటున్నా. లలిత్ 1 minute అండి. గోవింద్ రెడ్డి గారు ప్లీజ్. లలిత్ గారు వర్మ గారు, ఇప్పుడు దీంట్లో ఏదైనా కూడా నిజానిజాలు తేల్చాలి. రమణ దీక్షితులు గారు ఒక ఆరోపణ చేసినారు. ఆ ఆరోపణలో నిజానిజాలు ఎంతవరకు ఉంది అనేటువంటిది మళ్ళీనా ఎంక్వైరీ కమిషన్లు వేయాల్సిందే, కోర్టులోనైనా తెలుసుకోవాల్సిందే. దాంట్లో ఏం తప్పు లేదు. అంటే ఒక డైమండ్ ఉంది అని అంటున్నారు. ఆయన స్వయంగా నేను స్వామికి, వెంకటేశ్వర స్వామికి నేనే అక్కడ ఆయనకు నేను పెట్టి అక్కడ అలంకరించినానని చెప్తా ఉన్నారు. దాంట్లో నిజానిజాలు తేల్చడంలో తప్పేముంది? అది మళ్ళీ అది పక్కన పోవడానికి అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది సెంటిమెంట్కి సంబంధించినటువంటి, హిందువులకు సెంటిమెంట్కి సంబంధించిన వ్యవహారము. మీరు చిన్న విషయాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా పార్టీ కానీ అనేకమైనటువంటి ఆరోపణలు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వెనక నుండి కూడా చేపిస్తూ ఉన్నారు. మేము ఎంత పవిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవాలయాన్ని కానీ, ఆ దేవాలయ గౌరవాన్ని కానీ ఇనుబడప్పు చేసేటువంటి విషయంలో ఏ విధంగా వెళ్తున్నామో అందరికీ తెలిసినటువంటి. గోవింద్ రెడ్డి గారు ఒక్క విషయం అండి. ఇక్కడికి సంబంధించి 200 కోట్ల రూపాయలు పరువు నష్టం వేసిన వాళ్ళు, 2 కోట్లు కోర్టు ఫీజులు చెల్లించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం, వీళ్ళందరూ కూడా పవిత్రంగా ఉన్నారు, స్వామి మీద అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తులు అని చెప్పి టీటీడీయే తీర్మానించే పరిస్థితి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అవనియండి, ఏ దేవస్థానం అవనియండి, భక్తులు సమర్పించుకున్న ముడుపుల రూపంలో భక్తులు సమర్పించుకున్న ప్రతి పైసా అది భక్తులది. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే రకంగా దాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఏ దేవాలయం అవనియండి, ఒక్క తిరుమలనే కాదు. కానీ ప్రభుత్వాలు పాలక మండలి ఏర్పాటు చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీర్మానాలు చేసుకుని ఎవరి డబ్బులు ఎవరు దేనికి వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అది కదా. ఇప్పుడు పింక్ డైమండ్ ఉందో పింక్ డైమండ్ లేదో అదంతా ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. గడిచిన సార్ వర్మ గారు ఒక చిన్న విషయం ప్లీజ్. విద్యాసాగర్ గారు కూడా ఇందాక అన్నారు ఇది తేలాల్సింది పింక్ డైమండ్ విషయం అని. ఎస్, పింక్ డైమండ్ ఉందా లేదా తేలాల్సిన విషయం, మేబీ తేలాల్సిన విషయమే కావచ్చు. కానీ మాకు ఒక హిందూ సంస్థగా రాజకీయాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది తిరుమలకు సంబంధించి ఒక పైసా కూడా దోపిడీకి గురవడానికి మేము ఒప్పుకోము. మాకు ఇప్పుడు ప్రయారిటీ ఆ 2 కోట్లు పెట్టి మీరు కేసేసిన ఉద్దేశం ఏంటి టీటీడీని అడుగుతున్నాము. ఆ 2 కోట్ల రూపాయలు వదిలేయటంలో మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా టీటీడీని అడుగుతున్నాం తప్ప ఈ పింక్ డైమండ్ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. పింక్ డైమండ్ ఒక్క నిమిషం సార్, పింక్ డైమండ్ అనేది 100% తేవాల్సిందే ఉంటే కనుక. లేకపోతే లేని దాని గురించి ఎందుకు ఆరోపణలు చేశారు, తిరుమలలో బంగారు ఆభరణాలని రాజకీయంగా ఎందుకు వాడుకున్నారు అనేది కూడా తేలాలి. కానీ ముఖ్యంగా మా ప్రయారిటీ అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో ఉద్దేశాలు ఏంటి దురుద్దేశాలు ఏంటి తేలాలి. లలిత్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 2 కోట్ల రూపాయల 200 కోట్ల రూపాయల కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ హిందూ మనోభావాలు అంటే 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ థెఫ్ట్ అయింది, విదేశాల్లో అమ్ముడుపోయింది అని ఆరోపణ చేయటమే అతి ప్రధానం ఇక్కడ.
ఎట్లాగో కేసు ఉంటది, అది ఎక్కడికి వెళ్ళదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్తాం, దాని మీద ప్రొటెక్ట్ చేస్తాం. ఇక్కడ తేలాల్సింది దేవుడు సొత్తి పోయిన తర్వాత టీటీడీ వాళ్ళు అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీకో థర్డ్ పార్టీ ఎంక్వైరీకో కాకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అడగకుండా దాని మీద ప్రాపర్ స్టెప్స్ తీసుకోకుండా వాళ్ళు 2 కోట్ల రూపాయలు కాస్ట్ వదిలేసుకొని ఇక్కడ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం అనేది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అడ్డుపడతాం, అది వేరే విషయం. ఇక్కడ జరగాల్సినది టీటీడీ సొత్తు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు కాదు, దేవుడి సొత్తు దొంగలించబడింది అని ఆరోపణ చేసినటువంటి ఏదైతే రమణ దీక్షితులు ఉన్నారో ఆ ఆరోపణలు నిజమా కాదా? ఆరోపణలు నిజమైతే 100% వాళ్ళకు 200 కోట్ల రూపాయలకు వాళ్ళు కాస్టింగ్ కట్టించాల్సి ఉంటుంది. ఆరోపణలు అబద్ధం అయితే దాని వెనకాల ఉన్న మోటివ్స్ ఎంతో అర్థమవుతాయి. మనం మాట్లాడాల్సింది బ్రాడర్ స్పెక్ట్రమ్ లో మాట్లాడేటప్పుడు ఇక్కడ 2 కోట్ల రూపాయల గురించి దయచేసి వదిలేసేయండి. 2 కోట్ల రూపాయలు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు దానికి వేస్ట్ కాకుండా కాపాడతారు. తేలాల్సింది పింక్ డైమండ్ అన్నది రమణ దీక్షితులు నేను స్వయంగా అలంకరించినటువంటి డైమండ్ ఏదైతే ఉందో విద్యాసాగర్ గారు ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందా? విద్యాసాగర్ గారు ఒక్క విషయం ప్రయారిటీ రైట్. విద్యాసాగర్ గారు పింక్ డైమండ్ గురించి తేలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కానీ 2 కోట్ల రూపాయలు అన్న అంశం కూడా ఉంది. 2 కోట్ల రూపాయలు అంటే అది చిన్న అమౌంట్ కాదు, అది భక్తులు సమర్పించుకున్నది, భక్తులు సమర్పించుకున్నవి. సో అది ఎందుకు కాదండి, కోర్టు ఫీజు ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయలకు జెనీవాలో ఈ డైమండ్ ను యాక్షన్ వేశారు అంటున్నారు. 500 కోట్ల రూపాయలు మనం పక్కన పెట్టి 2 కోట్ల రూపాయలు కనుక కన్ఫర్మ్ అది పక్కన విద్యాసాగర్ గారు అది పక్కన పెట్టమని ఎవరో చెప్పట్లేదు, అది పక్కన పెట్టమని ఎవరో చెప్పట్లేదు. ఎటువంటి నిర్ణయం వినండి విద్యాసాగర్ గారు ప్లీజ్. సార్ అక్కడ విద్యాసాగర్ గారు పింక్ డైమండ్ ఉందో లేదో తేలాలి. విద్యాసాగర్ గారు ఖచ్చితంగా ఒక పింక్ డైమండే కాదండి, అక్కడ 1000 రూపాయలు ఖరీదు చేసిన చిన్న వస్తువు పోయినా దాని మీద తేల్చాల్సిన అవసరం ఉంది. అది భక్తులు సమర్పించుకున్నది, అది భక్తులు సమర్పించుకున్నది, భక్తుల మనోభావాలకు సంబంధించింది, భక్తుల ముడుపులకు సంబంధించింది. దానికి లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా అవనియండి. 500 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ విలువ పోయినప్పుడు మనము దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కోరుకోవాలా లేదా? మనం ఎందుకు 2 కోట్ల రూపాయలు? సార్ ఒకటే సార్ విద్యాసాగర్ గారు, 500 కోట్ల రూపాయల వజ్రం ఉందా పోయిందా అనేది తేలాలి. లేకపోతే లేనందుకు ఆరోపణలు చేసినందుకు ఈ 100 కోట్లు చెరకు 100 కోట్లు వీళ్ళు కట్టి తీరాలి. ఉంటే నేను అదే అంటున్నా. 2 కోట్ల రూపాయలు వదిలేసి రాధాస్వామి గారు వెయిట్ అండి, లలిత్ గారు, రాధాస్వామి గారు ప్లీజ్. అది కాదండి, సాగర్ గారు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ అదే సమయంలో లలిత్ చెప్పింది కూడా వర్మ గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు. 1 రూపాయి అయినా అది ఎంతో మంది ఎంతో భక్తితో ఉడుపులు కట్టి తెచ్చిన సొమ్ము కాబట్టి 2 కోట్ల వ్యవహారము 200 కోట్ల వ్యవహారము అట్ ద సేమ్ టైం పింక్ డైమండ్ వ్యవహారం. అసలు నేను మొన్న కూడా చెప్పాను, ఏ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ ఈజ్ ఏ వాచ్ డాగ్. మనం కాపలాదారులం తప్ప మనకు హక్కు లేదు ముట్టుకోవడానికి. కాబట్టి ఈ 200 కోట్ల వ్యవహారం తేలవాలి, 2 కోట్ల వ్యవహారం తేలవాలి, అలాగే పింక్ డైమండ్ కూడా వెనక్కి రావాలి. వీళ్ళ భక్తి వీళ్ళ పవిత్రత నిరూపించుకునేటువంటి గొప్ప అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇది తేల్చండి ఇప్పుడు. ఓకే సార్, రైట్. గోవిందరెడ్డి గారు విన్నారు కదా, ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం ఇది ప్లీజ్. ఏదో మీరు ప్రభుత్వంలో ఉన్నారని కాదు, కానీ చెప్పాల్సిన ఆవశ్యకత మీకుంది, చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది. అంటే ఇప్పుడు అదే సార్, దీంట్లో ఎంక్వైరీ వద్దని కానీ లేకంటే చేయవద్దని కానీ లేదు. వారు రమణ దీక్షితులు గారు ఆరోపణలు చేసినారు. ఆ ఎంక్వైరీ ఇప్పుడు దాని మీద ఆరోపణలు మనం రేపు పొద్దున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. అట్లాంటిది కాబట్టి ఆ ఎంక్వైరీ ఇప్పుడు ఆల్రెడీ కూడా ఒక నిర్ణయానికి ఏ విధంగా ముందుకు పోవాలంటే ఆ విధంగా ముందుకు ప్రభుత్వానికి ఇందులో మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఈజ్ ఏ వాచ్ డాగ్ డెఫినెట్లీ. అందుకని ఆ పవిత్రత కాపాడడానికి కానీ లేకంటే స్వామికి ఉన్నటువంటి ఆ ఉన్న ఆభరణాలు కానీ మిగతా ఆస్తులు కానీ ప్రతి ఒక్కటి కాపాడడంలో మీకు ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తుందో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం మీరు చేయలేదు, ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు దీనికి తప్పుపడుతున్నారనేదే నాకు అర్థం కాని విషయం.
టీటీడీ బోర్డు నిర్ణయాలు తప్పులు పడుతున్నాం. టీటీడీ బోర్డు ఇదే- చేయాల్సిన పని ఏంటంటే టీటీడీ బోర్డు ఇది మీ చేయాల్సిన ప్రభుత్వం పని అనే ఏంటంటే కాదు సార్, దీని మీద టీటీడీ ఆరోపణ కూడా డైమండ్ మీ అండర్లో ఉంది పోయింది కదా. చెప్పినప్పుడు థర్డ్ పార్టీ గోవింద్ రెడ్డి గారు. ఎందుకు అడగకుండా కేసు విడ్రాకు ఎందుకు వేశారు? రైట్ సాగర్ గారు 1 minute. ఎగ్జాక్ట్లీ సాగర్ గారు ఎగ్జాక్ట్లీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? 1 minute. రాధాస్వామి గారు ఎందుకు వేశారు? మీ ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడున్న రాధాస్వామి గారు. సాగర్ గారు కేసు సాగర్ గారు చెప్పింది కరెక్ట్. No, 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 ఇప్పుడు no. ఎవరిని అడిగి వెనక్కి తీసుకున్నారో చెప్పండి. ప్రాబ్లం ఇప్పుడు కదా సాగర్ గారు మనం వెనక్కి మీరు తీసుకోవాలంటే ఒకటే అర్థం చేసుకోవాలండి, ఇదేమి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది కాదు. సాక్షాత్తు రమణ దీక్షితులు గారు ఒక ఆరోపణ చేసినారు. ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేసినారు. టీటీడీ బోర్డు విత్ ఇట్స్ విజ్డమ్ ఇట్ హస్ టేకెన్ ఎ డిసిషన్ ఆఫ్టర్ కంప్లీట్ ఎంక్వైరీ. మనము ఇది ప్రభుత్వానికి ఏం సంబంధము? టీటీడీ సంస్థ, టీటీడీ బోర్డు అనేది ఒక ఇండిపెండెంట్ బోర్డు. ఇప్పుడు మీరు ప్రభుత్వం మీద ఎందుకు ఆరోపణ చేస్తారు? మీరు రమణ దీక్షితులు గారు ఆ ప్రభుత్వం మీరు నియమించిన వాళ్ళే కదా అందులో ఉన్నది. 200 కోట్ల రూపాయలు స్వయంగా మన సీఎం గారు బాబయ్య గారు దాంట్లో ఉన్నది. భక్తుల సొత్తు కట్టినటువంటి మీకు బాధ్యత ఉంది. వదులుకోవడానికి సిద్ధపడి మరి We are remaining. చేసుకోవడానికి ఎట్లా మీ నిర్ణయం? బాధ్యతను గుర్తు చేస్తాను. వెయిట్ సాగర్ గారు 1 minute అండి. సాగర్ గారు 1 minute. రాధాస్వామి గారు సార్ గోవింద్ రెడ్డి గారు మీ బాధ్యతని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా టీటీడీ స్వామి. బోర్డు అయినా చెప్పండి. ఈఓ అయినా మీ చేతుల్లో వాళ్ళు కదా. కాబట్టి మీరు ఎవరిని అడిగి విత్డ్రా చేసుకున్నారు? దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. అవునా కదా సాగర్ గారు? స్వామి ఇప్పుడు 100% ఒక ఆరోపణ జరిగింది. ఆరోపణ మీద 2 కోట్ల రూపాయలు ఇది మొత్తము ఆ రోజు కోర్టుకు కట్టడం జరిగింది. కానీ ఈ రోజు ఎంక్వైరీ జరిగిన తర్వాత టీటీడీ అన్ని సమగ్రంగా విచారించిన తర్వాత ఆ కేసు అవసరం లేదనుకున్నారు. దీంట్లో రాజకీయాలు చేయకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఈ డబ్బులు రాజకీయాలకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఒక్కటి తెలుసుకోండి, ఇది వైసీపీ చేసిన ఆరోపణ కాదు. ఆనాడు పార్టీ కూడా ఎందుకండి ఇక్కడ రైట్ లలిత్ గారు వర్మ గారు ప్లీజ్ వినపడుతుంది కదా సార్? వినపడుతుందండి, ప్లీజ్ చెప్పండి. అదే నేను ఇది ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఆపాదించినటువంటి వ్యవహారం కాదు. టీటీడీ బోర్డులో అనేక మంది సభ్యులు ఉంటారు. దీంట్లో ఇప్పుడు మనం ఈ ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయాలు వాళ్ళే చెప్పినారు, రాజకీయాలు చేయకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది మళ్ళీ విత్డ్రా చేసుకుందామని టీటీడీ నిర్ణయం చేసింది. ఇందులో మీకుండే అబ్జెక్షన్ ఏంది చెప్పండి? ఇది ఆరోపణ వైసీపీ చేసింది కాదు సాగర్ గారు. దాని వెనకాల కారణాలు ఏంటి? ఏ ఎంక్వైరీ జరిగింది? ఏ రిపోర్ట్ ప్రకారం విత్డ్రా చేసుకుంటారు? అవన్నీ చెప్తారండి. ఇప్పుడే నీకు ఇప్పుడు డిమాండ్. ఇప్పుడు మనం ఏమన్నా అట్లా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ మీరు ప్రభుత్వాన్ని రాజకీయం చేస్తే ఏం ఉపయోగం సాగర్ గారు? ఎవరు ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు? ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు ఫినిష్ చేశారు? ఎప్పుడు సబ్మిట్ చేశారు? దాని ఏది కోర్టు సబ్మిట్ చేశారా? ఏ ఎంక్వైరీ ప్రకారం చేశారంటే మీ ఇష్ట ప్రకారం టీటీడీ బోర్డు ఎవరినో రక్షించడానికి చేసే కుట్రనే ఇది కుట్ర. ఆ రోజు డైమండ్ పోయింది అని చెప్పడం మాట కూడా కుట్రనే. మీరు రాజకీయమైనటువంటి ఆరోపణలు చేస్తే నేనేం సమాధానం చెప్పను. ఇప్పుడు మీరు మేము ఏం చేసినా కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేసేటువంటి స్వభావం టీడీపీకి ఉంది. మీరు ప్రతి మాట ఆ రోజు చెప్పింది ఒక రమణ దీక్షితులు గారు. ఆయన ఈజే
నేను ఒక రాజకీయం చేయడంలో ఇంపార్టెంట్ straight గా అడుగుతున్నా. పర్సన్ ఎప్పుడు ఎవరు ఎట్లా ఎంక్వైరీ చేశారు చెప్పండి. ఎంక్వైరీని ఎవరు చేశారు? చెప్తారు. ఎప్పుడు ఇప్పుడు మొదలుపెట్టారు? నా ఏ దగ్గర ప్రకారం ఇన్ఫర్మేషన్ మీరు withdraw లేదండి. చేసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు నా మరి దగ్గర పింక్ I డైమండ్ don't మీద have వచ్చిన any ఆరోపణల information. సంగతి ఏంటి? ఇప్పుడు దానికి అంతా పింక్ కూడా డైమండ్ మీద మీరు ఏ వచ్చిన ఆరోపణలు సమాధానం ఏంటి? కావాలన్నా కూడా టీటీడీ బోర్డు చెప్పుద్ది. దానికి చెప్తుంది, అయ్యా మా ఎంక్వైరీ చేసినాం, ఇందులో ఆరోపణలు ఏమీ లేవు గాని, లేకపోతే ఇదో పలానా విషయంలో ఇట్లా ఉందని ఆరోపణలు కానీ లేనప్పుడు వాళ్ళు అన్ని 100 కోట్లు సమాధానం చెప్తాది. కట్టాలి కదా? మీరు ఇప్పుడు మరి 100 అదని కోట్లు చెప్పుతండి. కట్టాలి కదా? మీకు ఆరోపణలు చెప్పుద్ది. మీరు అడిగితే అబద్ధమైతే ఎవరికి చెప్పాలి? గోవింద్ రెడ్డి గారు, మీకేమైనా లెటర్ గోవింద్ రెడ్డి చెప్పాలా? గారు, ఎట్లా? ఆరోపణలు అబద్ధమైతే మరి 100 కోట్లు కట్టాలి కదా? పరువు తీశారు కదా, 100 కోట్లు కట్టాలి కదా మరి. ఇప్పుడు అట్లా కాదండి. కట్టాలి కదా? ఇక్కడ మీరు అది మనం టీటీడీ బోర్డు అన్ని సమాధానాలు చెప్పుద్ది. ఓకే, ఓకే. మీరు అడిగితే చెప్పుద్ది, చెప్పుద్ది. చెప్పుద్ది. ఇప్పుడు చెప్పుద్ది. ఇప్పుడు ఓకే అండి. మనము సాయి గారు వెయిట్. మీడియా ముందు మీకు చెప్పుద్దా గోవింద్ రెడ్డి గారు వచ్చి ఒక మాట చెప్తా వినండి. మీరు అడిగితే గోవింద్ రెడ్డి గారు చెప్పుద్ది. ఒక మాట చెప్తా వినండి. మీరు అడిగితే చెప్పుద్ది. గోవింద్ రెడ్డి అంతే గారు ఒక తప్ప మాట ఇప్పుడు కాదు, వచ్చి గోవింద్ రెడ్డి గారు ఒక మాట టీవీ చెప్పండి. ఇప్పుడు ముందు అడుగుతున్నాను సార్, మీరు చెప్పండి. గోవింద్ రెడ్డి గోవింద్ గారు రెడ్డి ఇప్పుడు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు ఒక ఎంక్వైరీ గోవింద్ రెడ్డి గారు ఒక మాట చెప్తా వినండి. జరిగింది. విజడం ఒక నిర్ణయానికి వచ్చింది బోర్డు. ఆ బోర్డు వచ్చిన నిర్ణయం కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పుద్ది. ప్రజలకు ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఏది గోవింద్ రెడ్డి గారికో సాగర్ గారికో ఇది ఇట్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ టీటీడీ బోర్డు. ఖచ్చితంగా మీరైనా కూడా ఏదైనా అడగొచ్చు. ఖచ్చితంగా దీనికి అన్ని కూడా ప్రజలు ఒకళ్ళమే మేము. తీసుకున్న హిందువుల్లో మేము ఒకళ్ళమే. ఆ హుండీలో డబ్బులు వేసిన వాళ్ళం మేము. ఆరోపణలు నా మాట చేసి వినండి. ఇప్పటికిప్పుడు గోవింద్ రెడ్డి సమాధానం గారు, నా మాట కావాలంటే వినండి, ఒక్క మాట. వర్మ గారు టీటీడీ బోర్డు మెంబర్ ని పిలవాల్సింది ఇక్కడికి. ఎట్లా బాగా చెప్పారు. గోవింద్ రెడ్డి సార్, గారు, గోవింద్ రెడ్డి గారు, I agree with you. గోవింద్ రెడ్డి గారు, శభాష్. వర్మ గారు, note this point. గోవింద్ రెడ్డి గారు ఒక మాట చెప్తా వినండి. I support స్వామి గారు ఒక point. నిమిషం. కాగల గోవింద్ రెడ్డి గారు. అందరూ వచ్చి చేస్తారని చెప్పి దేవుడికి ఎవరి దగ్గర ఏమేం చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసండి. ఓకే. పతనము ఎవరైతే ఆరోపణలు పింక్ డైమండ్ అనే ఆరోపణలు చేశారో వాళ్ళ పతనము ఆ భగవంతుడే చూస్తాడు. అది ఎవరి ద్వారా చేస్తాడు. మీ ద్వారా కావచ్చు, అందుకనే స్వామి ద్వారా కదా కావచ్చు, నా ద్వారా టీడీపీని కావచ్చు, పక్కన పెట్టింది. అంటే లలిత్ ద్వారా కావచ్చు, టీడీపీని ఎవరి మొన్న ద్వారా అందుకనే కావచ్చు. కదా 30 సీట్లు కూడా పతనం రాకుండా మాత్రం తప్పదు. ఆ వెంకటేశ్వర ఓకే, స్వామి ఓకే. సార్, ఇక్కడ politics ఓకే, ఓకే, మాట్లాడండి. సాగర్ గారు. ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడండి సార్. సాగర్ గారు, వెయిట్ వాళ్ళ సొమ్ము గురించి మాట్లాడండి సార్. ఈ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కారే రాజులు వారేరి పదోన్నతులు పొందలే, గర్వోన్నతులు పొందలే, అన్ని పోతాయి, మట్టి కొట్టిపోతారు. ఇది కాదు ముఖ్యం. స్వామివారు ఎప్పుడు ఉంటారు. స్వామివారు పింక్ డైమండ్ దాని గురించి మాట్లాడండి ప్లీజ్. రైట్. రాధాస్వామి గారు మీరు ఏం చెప్తారు? మళ్ళీ పోతాయి. రాధాస్వామి గారు, తిరుమలలో జరుగుతున్న అంశాలు మీరు ఏం చెప్తారు? సార్, నేను సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం ఈ గోవిందరెడ్డి గారిని చూస్తే నాకు హోప్ఫుల్ గా ఉంది. వీరు హిందువుల వాయిస్ ప్రభుత్వానికి తెలియజేస్తారేమో అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నా. ఇక్కడ దేవాలయంలో టికెట్ 500. నాట్ ఓన్లీ విజయవాడ, తిరుమల డబ్బులే, సింహాచలం డబ్బులే, పైడి తెల్లమ్మ డబ్బులే, శ్రీశైలం డబ్బులే. సామాన్యులు వచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే డబ్బున్న వాళ్ళకైనా దేవుళ్ళు, సామాన్యులకేమీ లేదా సార్? మీరు చాలా పవిత్రమైన ప్రభుత్వం అన్నారు కాబట్టి సామాన్యుల విషయం ఏమిటో కొంచెం చెప్పండి సార్. సామాన్యులు దూరం చేసి మరో విధంగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా కొంచెం చెప్పండి సార్. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మా వాడు వెళ్ళాలనుకుంటున్నాడు మా అసిస్టెంట్ దర్శనానికి, డబ్బులు ఇచ్చి పంపలేం మేము. ఏం చేయాలి చెప్పండి కొంచెం. 500 ఇచ్చి మేము దర్శనం చేసుకోలేము. అంటే సామాన్య దర్శనాలు లేవండి ఇప్పుడు? లేవు, ఎక్కడ లేవు. రాష్ట్రంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో అన్ని చోట్ల డబ్బులు డబ్బులు డబ్బులు. ఓ చోట 350, ఓ చోట 500, ఓ చోట 200, ఓ చోట 150, ఓ చోట 100. ఆ సింహాచలంలో అయితే టికెట్ కింద తీసుకుని ఫ్రీ టికెట్ అయితే కింద తీసుకోవాలి. ఆ విషయం తెలీదు. పైకి వెళ్ళిన తర్వాత 100 అంటే వాడు మళ్ళీ కిందకి ఎక్కడ వస్తాడు? శ్రీశైలంలో 150, పైడి తెల్లమ్మ 200, ఇక్కడ 500, తిరుమల 350. ఇది నా స్వయం అనుభవం. ఎంతమందో ఫోన్లు చేశారు, గురువు గారు వచ్చాము. స్వామి గారు, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఇప్పుడు కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పండి స్వామి, ఇందులో చెప్పండి. మనము మన హిందూ మతాన్ని అందరం పరిరక్షించుకోవాలి. కానీ మీరు ఇది ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంది హిందూ దేవాలయాలకు అనేటువంటి హిందూ దేవాలయాల మీద అట్లా ఏమి లేదు స్వామి. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము స్వామి, ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఎక్కడైనా ఎక్కువ మందికిన కాంగ్రిగేట్ అయితే, ఒక సమావేశం జరిగితే
సమూహం అక్కడ ఎక్కువ జనాలు ఉంటే అక్కడ ఇబ్బందులు పెట్టండి ఉన్నటువంటి సార్. మాట వాస్తవం. మసీదులకు పెట్టండి మనము అక్కడ కూడా కాబట్టి వస్తారు కదా, అక్కడ మనము అక్కడ కూడా అందరూ ఒక భక్తులు విధంగా చేస్తారు కదా. restrict చేయాలి. మరి పెట్టండి, చర్చిలకు అదే పెట్టండి, విధంగా మసీదులకు temples పెట్టండి. కూడా అక్కడ అక్కడ 100 ఆదాయాలు మంది, 200 రావాలి. మంది వస్తారు, రోజు మన ప్రేయర్స్కి temples వస్తారు మనం కదా. ఏ విధంగా రక్షించుకోగలం స్వామి? ఆ టెంపుల్స్ లో ఆదాయం కూడా పెరగాలి. అంతే తప్ప మనము రేపు పొద్దున ఒకసారి ఈ కోవిడ్ పోయిన తర్వాత స్వామి కోవిడ్ పోయిన తర్వాత సాగర్ గారు వెయిట్ మళ్ళీ కూడా పెట్టండి సార్ టికెట్. ఆ, వర్మ గారు చర్చిలకు పెట్టండి, మసీదులకు పెట్టండి టికెట్. అక్కడ కూడా భక్తులు వచ్చి ప్రేయర్ చేస్తారు కదా. సాగర్ గారు. టెంపుల్స్ కి ఎందుకు? హిందువుల మీద ఎందుకు? ఈ ప్రభుత్వానికి హిందువుల మీద ఎందుకండి? మీరు ప్రతి ఒక్కటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు సార్. ఆరోపణలు కాదు. ప్రతి ఈ దాని జనాలు మీద కూడా కాదండి, సాగర్ గారు సాగర్ గారు స్వామి సాగర్ గారు ఒక విషయం గోవింద్ రెడ్డి గారు ఒక విషయం మనకు గోవింద్ రెడ్డి గారు. ప్రజలకు మన పర్సనల్ వ్యవహారాలు రైట్, గోవింద్ రెడ్డి గారు. ప్రభుత్వాలు రిస్ట్రిక్ట్ చేయవు. గోవింద్ రెడ్డి గారు ఒక విషయం. మనం సార్ చెప్పండి వర్మ గారు. సాగర్ గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోనీ ఈ రకంగా వాళ్ళకి ఇచ్చిన సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేయవలసింది కదా. సార్ ఇప్పుడు ఎక్కడైనా 5 రూపాయలు 10 రూపాయలు గోత్రమో అర్చనో చేయించుకోవటం అనేది ఇప్పటి నుంచి కాదండి, ఏ రోడ్ నుంచో వస్తున్నది. అవును. 5 రూపాయలు 10 రూపాయలకి ఏ భక్తుడు ఎవరు టెంకాయ అవును. కొట్టడానికి కొంత నామినల్ గా ఏదో కలెక్ట్ చేసేటోళ్ళు, కానుకలు హుండీలు వేసేటోళ్ళు, అది అక్కడికి వెళ్ళిపోయింది. దాని మీద ఎవరికి అబ్జెక్షన్ లేదు. వందలు పెంచడం కదా ఇక్కడ, వందలు టీటీడీలో స్కీమ్ పెట్టారండి. శ్రీవాణి స్కీమ్ అంట. శ్రీవాణి స్కీమ్ ఒక్కొక్క టికెట్ 10,000, ఒక్కొక్క టికెట్ 10,000 ధర. టికెట్ వాల్యూ ఈస్ 10,000 రూపీస్. ఒక మనిషికి టికెట్ 10,000 రూపాయలు సార్. 10,000 రూపాయలు ఇస్తే నిల్చోబెట్టి హారతి ఇచ్చి శటకోపం పెట్టి తీర్థం ఇచ్చి నిల్చోబెట్టి పంపిస్తారు. అంటే 10,000 రూపాయలు పెడితే గానీ తిరుమల దర్శనము సంపూర్ణంగా కళ్ళకు అంటినట్టుగా చూసే భాగ్యం లేదన్నమాట. 10,000 రూపాయలు సార్ టికెట్ ఓకే అండి, ఓకే సాగర్ గారు. 10,000 ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. లలిత్ గారు. స్వామి ఇట్లా ఆరోపణలు మరి ఎక్కడికి వెళ్తాయి? మరి తప్పదు. అవన్నీ account లలిత్ కుమార్ గారు. తప్పదు. మనం ఎట్లా అట్లా మాట్లాడితే మీరు ఎట్లా? సమాధానం చెప్పాలి. No, 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 no. You are in responsible post. లలిత్ రైట్. మీరు అది ఎక్కడికి గోవింద్ రెడ్డి వెళ్తాయో ఏమైతాయో మరి అనేది దానికి TTD మీరు కాకుండా ఎక్కడికి శ్రీవాణి TTD లో కాకుండా ఎంక్వైరీ కాదు, చేస్తే గోవింద్ రెడ్డి గారు, తెలుస్తుంది. ఎక్కడికైనా అది ఒక వెళ్ళండి. స్వతంత్రమైనటువంటి అది సంస్థ. చెప్పండి. దానికి ఒక సీనియర్ IAS దానికి ఆఫీసర్ 10,000 ఉంటారు. రూపాయలు పెట్టి అనేక మంది యంత్రాంగం ఉంటుంది. దాంట్లో మీరు నాకంటే ఇవన్నీ పెద్దవాళ్ళు ఆరోపణలు చేస్తే ఈ పాట కరెక్ట్ మీరు కాదు వినే కదా. ఉంటారు. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. మరి ఈ డబ్బులు కొనవేమిటి? మొన్న మీరు సందర్భం వచ్చింది సమ్మో సార్ గోవిందరెడ్డి గారు, లిసన్ టు మీ 1 minute. నాకెందుకో మీ పట్ల చాలా గౌరవం కలిగింది. మీ మంత్రే ఒక ఆయన చెప్పాడు, మీ మంత్రే, నేను పేరు చెప్పను, ఎక్కడా లేని డిక్లరేషను మసీదులో లేదు, చర్చిలో లేదు, మరి గొల్లల్లో ఎందుకు అన్నాడు ఆయన. మరి అదే నోటితో ఎక్కడా డబ్బులు లేవు చర్చిలో మసీదులోను, ఎక్కడ ఎందుకు దర్శనానికి టికెట్లకి దర్శనానికి డబ్బులు, అది తీసేయండి. మీ ప్రభుత్వం శాశ్వతంగా ఒక గొప్ప పని చేసిందని చెప్పుకుంటారు వచ్చే తరాలు. అందరికీ సమానం, దేవుడు అందరికీ ఒకటే. స్వామి. ఒక పని చేయండి సార్ ప్లీజ్. స్వామి అంటే ఇది వేరే విషయం కాదు. అంటే ఇక్కడ స్వామి రెగ్యులేషన్ గారు, బికాస్ రాధాస్వామి గారు, కోవిడ్ మీరు ఒకటే రాధాస్వామి అర్థం గారు. చేసుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు మనం రేపు పొద్దున కూడా ఒక్క నిమిషం, గోవింద్ రెడ్డి గారు. హిందువులందరూ కూడా రేపు పొద్దున డిమాండ్ చేసి ఇది వద్దు అనుకుందాం అనుకోండి, అక్కడ వేలాది మంది వచ్చేటువంటి భక్తులను బట్టి ఇప్పుడు చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడ ఓన్లీ టెంకాయ కొట్టుకుంటారు ఇప్పుడు మన మామూలు టెంపుల్స్ లో. కానీ వేలాది మంది రావడం వచ్చేటువంటి టెంపుల్స్ లో కొంచెం ఈ పరిస్థితిలో రెగ్యులేషన్ చేయాలి మీరు, అంతే తప్ప ఇక్కడ వర్మ వేరే గారు టాపిక్ ఉద్దేశంతో డైవర్ట్ అవుతుంది. మనం ఆలోచన చేయాలి. గోవింద్ రెడ్డి గారు. అవసరం లేదండి. గోవింద్ రెడ్డి గారు. ఉన్నోళ్ళకేనా మేమేం చేయాలి చెప్పండి? 5 ఉన్నారు. స్వామి గారు, స్వామి గారు, టాపిక్ డైవర్ట్ స్వామి గారు. ఒక్క నిమిషం. సాగర్ గారు. టాపిక్ డైవర్ట్ అవుతున్నాం సార్ మనం, టాపిక్ డైవర్ట్ అవుతున్నాం మనం. తిరుమల పింక్ డైమండ్ మాత్రం కన్ఫైన్ అవుదాం. రైట్. ప్లీజ్ స్వామి గారు ఒక విషయం అండి, రైట్, ఈరోజు మీరు చెప్పినట్లుగా ప్రతి దగ్గర ఫ్రీగా దర్శనాలు ఏర్పాటు చేస్తే దీప ధూప నైవేద్యాలు కూడా పెట్టలేని పరిస్థితులు చాలా టెంపుల్ ఉంటాయి. సై కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వినండి భక్తులు వినండి సార్ వినండి. కట్టడి చేయాల్సిన కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వేల ఎకరాలు ఉన్నాయి. టిక్కెట్ల మీద పడి బతికేంత దిక్కుమాల స్థితిలో హిందూ దేవాలయాలు లేవు. దేవాలయాలు ఎవరు మింగేశారు? దేవాలయాల ఆస్తులు అది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్. వినండి రాధాస్వామి గారు, అదో పెద్ద సబ్జెక్ట్. రైట్ ఇలా ఎవరి ముందు రైట్ సాగర్ గారు,
ఫైనల్గా తిరుమల అంశాలకు సంబంధించి వీళ్ళు కేసు ఉపసంహరణ చేసుకోండి ఈ విషయం దగ్గర నుంచో పింక్ డైమండ్ దగ్గర సంబంధించి ఏ రకంగా టీటీడీ బోర్డు అవనివ్వండి ప్రభుత్వం కానీ ముందుకు వెళ్ళాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? సార్ ఒకటి, కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాల క్రితం నుంచి రమణ దీక్షితులు గారు ఈ పాట మొదలు పెట్టారండి. ఇదే పాట, ఆయన పింక్ డైమండ్ పోయింది, దేవుడికి నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా అలంకరించాను, స్వామివారికి నేను పాదసేవ చేసుకుంటే సేవకుండా అని చెప్పి అదే మొదలు పెట్టారు. ఎప్పుడైతే మిరాసి వ్యవస్థ అబాలిష్ అయిన తర్వాత అది కూడా ఏ రకంగా అయింది, 1997 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 1997 జడ్జిమెంట్ ప్రకారము అర్చకులకు 65 సంవత్సరాలు వయసు నిర్ణయించి అతన్ని అంటే మెయిన్ ప్రీస్ట్ పోస్ట్ నుంచి తీసేయడం జరిగింది. గవర్నమెంట్ తీసుకున్న జీవో ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. దయచేసి గమనించండి, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వము జీవో ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించొద్దా? అందువల్లే ఇప్పుడు కూడా ఆయన ఎలక్షన్స్ కు మునుపు మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి హామీ తీసుకున్నారో ఏం తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చూడలేదు, కరలేదు, కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. అయితే ఇక్కడ 2009కి నుంచి ఎప్పుడైతే కథ మొదలు పెట్టారో ఆ కథని ఇప్పటికీ మొదలు పెట్టి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా 200 కోట్ల రూపాయలకు పరువు నష్ట దావాలు టీటీడీ బోర్డు వితౌట్ కాస్ట్ అండి, వితౌట్ కాస్ట్ అంటే 2 కోట్ల చిల్లర కట్టిన డబ్బులు మాకు అవసరం లేదు, కేసు మాత్రం విత్డ్రా చేసుకుంటాం, ఆ డబ్బు పోతే పోయిందనే రీతిలో వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం, చట్టరీత్యా అది ఒప్పుకోబడదు, కుదరదు, వీలు కాదు. ఇది నెంబర్ 1. నెంబర్ టూ ఏంటంటే ఈ టీటీడీకి పింక్ డైమండ్ మీద ఏదైతే కథ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి కాలం వెల్లదీస్తూ ఉన్న ఆఫీసర్లు అందరినీ విమర్శించుకుంటూ వస్తూ కైంకర్యాలు రాలేదు, టెంపుల్ మీద డబ్బులు వేయొద్దండి, టెంపుల్లో హుండీలో డబ్బులు వేయకండి, లేకపోతే అక్కడ ఏదో నేలమాలికల్లో 1,00,000 కోట్ల రూపాయల నిధులు వెళ్ళిపోయినాయి, పింక్ డైమండ్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి రమణ దీక్షల మీద ఆయన పింక్ డైమండ్ చూపించుకుని ఉండింటే ఇది వచ్చేది కాదేమో. ఆయన పింక్ డైమండ్ చూపించారు, ఆ సైజ్ చూపించారు, కలర్ చూపించారు, దేవుడికి అలంకరించేటువంటి ఆభరణంలో దాన్ని పర్టికులర్ గా చూపించి నేనే చూశాను, నేనే అలంకరించాను చెప్పి పలానా చోట ఉంది అని మరి కన్ఫర్మ్ చేస్తూ మరి ఆయన ఢిల్లీలో, చెన్నైలో, బెంగళూరులో, తిరుపతిలో, హైదరాబాద్ లో అంత చోట తిరిగి ఇది పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఈ రోజు 500 కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్ ఉందా లేదా? మరి ఆయన నేను చూశాను, కన్నాను, అలంకరించాను అన్నప్పుడు ఈ ఆ పింక్ డైమండ్ ఎక్కడ పోయింది, ఎక్కడుంది ఇప్పుడు, అది దాన్ని ఎవరు దొంగిలించారు, దాని వెనకున్న కథ ఏంటి అని తేలకుండా ఈరోజు టీటీడీ బోర్డు ఉన్నట్టుండి ఏదో రమణ దీక్షితుల మీద, విజయసాయిరెడ్డి మీద ప్రేమతో దాన్ని విత్డ్రా చేసుకోవటం అన్నది కుదరదు. ఈ 500 కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్ కథ ఏందో తేలాల. మొట్టమొదటగా ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, దాని కథ ఏంటి, జెనీవాలో యాలం వేసినటువంటి డైమండ్ ఇదేనా కాదా? సాగర్ గారు మీరు 5 ఏళ్ల పాలన చేసినప్పుడు ఎందుకు దీని గురించి నిగ్గు తేల్చలేకపోయారు? సార్ 2009లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగన్నాథరావు కమిటీ వేశారు. మీ ప్రభుత్వం వచ్చాక చెప్పండి. సరే, అదంతా గడిచిన గతం అండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కూడా అయితే అప్పుడు జరిగింది ఏంటంటే అది అప్పుడు దాని గురించి అయిపోయింది, లేదు పదవి నుంచి కూడా పోగొట్టారండి ఆయన్ను. ఒక్క నిమిషం గారు చెప్తా వైసీపీ బతుకు బండారం తొందరలో బయటపడాలండి. వైసీపీ ప్రభుత్వం బతుకు బండారం బయటపడితే తొందరలో ఆగండి. ఒక బ్రాహ్మణుడు, ఒక కమిటీ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రధాన అర్చకుణ్ణి ఏ విధంగా హింసించారు మీరు? అతని కోసము వయస్సు తగ్గించి ఆయన బయటికి పంపించి మళ్ళా మీరు జడ్జిమెంట్ అండి. మీరు బ్రాహ్మణులు అది సుప్రీంకోర్టు అర్చకులు మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది? మీరు గోవింద్ రెడ్డి గారు అంటే పదవులోంచి తీసేస్తే ఆరోపణలు చేస్తాడా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పారు. మళ్ళీ వయసును మీరు పెంచుతారా? అంటే విత్ ది డైరెక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు మీరు ఎందుకు చేసినారు ఈ పని?
అవును, ఆరోపణలు With the direction of చేయొచ్చు. Supreme Court. ఆరోపణలు కాదని మీరు చెప్పాలి కానీ ఒక వ్యక్తి మీద కావాలని అతన్ని తొలగించడానికి ఒక ప్రభుత్వం చాలా పెద్దది. గోవింద్ రెడ్డి గారు, మీకు నేను ఇందాకే చెప్పా. ఒక విషయం అండి, సాగర్ గారు ప్లీజ్ గోవింద్ రెడ్డి గారు, ఇస్తాను. మీకు ఇందాకే చెప్పా. సాగర్ గారు, సాగర్ గారు, ఇక్కడ సాగర్ గారు ప్లీజ్ 1 minute. మీరు పంపిస్తారా బయటికి? గోవింద్ రెడ్డి గారు, మీకు మొదట్లోనే చెప్పా, 1997లో వాళ్ళ కుటుంబ సభ్యులే రమణ దీక్షితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో కేసు చేశారు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఒకే వ్యక్తి ప్రధాన అర్చకుడుగా ఉండడానికి ఏ వీల్లేదు రాజు అని ఎందుకు ఆగమన తొలగించారో శాస్త్ర చెప్పండి. ప్రకారమో లేకపోతే మీరు చట్ట తొలగించడానికి ప్రకారమో కారణం వ్యతిరేకమో ఏంటి? మాకు కూడా తొలగించకూడదు. అవకాశం కావాలని చెప్పి ఆరోపణలు సుప్రీంకోర్టులో చేయొచ్చు. కేసులు వేసిన అది వేరు. ఆ కాదు అని జడ్జిమెంట్ చెప్పాలి ప్రకారం మీరు. ఇంప్లిమెంటేషన్ జరిగింది. ప్రభుత్వము అది తెలీదా మీకు? ఉదారంగా ఉండాలి తప్ప తెలీదా మీకు ఆ ప్రభుత్వం విషయం? కక్షపూరితంగా ఉండకూడదండి ఎవరి మీద కూడా. అది నేను- తప్పు. మీకేం చెప్- మీరు ప్రభుత్వాలు వినపడుతుందా? గోవింద్ రెడ్డి గారు, నేను చెప్పింది కక్షపూరితంగా వినపడుతుందా మీకు? ఉండకూడదు. మీరు నేను ఏ చెప్పింది విధంగా వినపడుతుందా? రమణ దీక్షితులు గారిని గోవింద్ రెడ్డి ఏ గారు, విధంగా నేను చెప్పింది అవమానించినారో వినపడుతుందా మీరు ఆ అంటున్నా? విషయం చెప్పండి. టాపిక్ పక్కన నేను పోతుంది సార్. నేను చెప్పింది వినపడుతుందా మీకు? నేను చెప్పింది వినపడుతుందా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం జరిగింది అది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెనక్కి వస్తుందా? అంటే మరి Right, right. ఆ సాగర్ గారు, wait. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ మిమ్మల్ని తీసేయమని ఏం చెప్పింది? ఎక్కడో మీరు ఆ చెప్పింది. జడ్జిమెంట్ చూపండి. చెప్పింది. రమణ దీక్షితులు చెప్పింది. తీసేయమని చెప్పి 65 చెప్పింది. సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్, 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్, 60 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోయాడు బయటికి. అంతే. ఇక్కడ మీరు ఆయనకు ఏజ్ తగ్గించినారు. బయటికి వెళ్ళిపోతే తర్వాత అంటే మళ్ళా సుప్రీంకోర్టు పెంచినారు. జడ్జిమెంట్ ప్రకారం ఆయన కనుక మిగతా బయటికి వాళ్ళందరికీ వెళ్ళిపోతే మళ్ళా ఏజ్ ఆయన ఇష్టం వచ్చిన పెంచినారు. ఆరోపణలు చేస్తారా? మళ్ళా జీవో మీరే ఇచ్చినారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? టెల్ మీ. అరే జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే జీవో ఇవ్వాలండి. తెలీదా మీకు? ఆ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీకు తెలీదా మాత్రం? జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కావాలంటే జీవో ఇవ్వాలి. తెలీదా మీకు ఆ మాత్రం? మీరు చాలా జడ్జిమెంట్లు చాలా చక్కగా విజయసాగర్ గారు దానంతా ఇంప్లిమెంట్ విజయసాగర్ గారు గత ప్రభుత్వంలో. ఆ జీవో ఇవ్వాలని తెలీదా? ఎమ్మెల్సీగా ఉన్నారు, మీకు తెలీదా? మీకు విజయసాగర్ గారు. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే జీవో ఇవ్వాల్సిన విషయం తెలీదా? విజయసాగర్ గారు, విజయసాగర్ గారు, అందులో ఉన్న కోణాలు అందరికీ తెలిసినవే, ప్లీజ్. నీకేం తెలుసుద్దో అందరికీ తెలుసులే. రైట్ విజయసాగర్ గారు. నాకు తెలుసు, నాకు తెలియదు కాబట్టి మీరు ఈ రకంగా విజయసాగర్ గారు వెయిట్. నాకు తెలుసు కాబట్టి ఏం చెప్పలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ రకంగా ఏ- విజయసాగర్ గారు. ఉండేది వాస్తవం అండి. విజయసాగర్ గారు వెయిట్. ఎంక్వైరీ జరగాల్సిందే. నేను చేసేది ఇందులో ఎవరైతే ఇప్పుడు రాధాస్వామి గారు, నేరస్తులు రాధాస్వామి గారు. కుట్రదారులు ఉండారు. వెయిట్ విజయసాగర్ గారు. కావాల్సిందే. వీళ్ళకి సార్, శిక్ష రాధాస్వామి గారు. వీళ్ళు జైలుకు పోయేంత వరకు వదిలిపెట్టేది లేదు. రాధాస్వామి గారు ప్లీజ్. కుట్ర వర్మ గారు. వెనకాల ఉన్న వ్యక్తులను జైలుకు పోయేంత వరకు వదిలిపెట్టేది సార్. చెప్తున్నా ఈ రోజు నేను. ఇట్లాంటి మాట్లాడే మీరు రమణ దీక్షితులు ఆ బ్రాహ్మణులను అవమానించే మీ పార్టీకి ఏమైందో, మీ గతి ఏమైందో చూసుకోండి. ఎప్పుడైనా కూడా మీరు మీ పద్ధతి మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకోండి, మాట్లాడండి. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే మీకు బ్రాహ్మణులు అందరూ కూడా బుద్ధి చెప్పారు. మీ ప్రభుత్వానికి కొడవాటి ఈ కొండ అన్నారు. అటువంటి కొండని మనం ఉన్న కొంతకాలంలో ఏదైనా సేవ చేయగలిగితే గుర్తు పెట్టుకునే సేవ చేయాలి. ఓకే. ఏదో ఇప్పుడు ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్పదలిచాను నేను. 1970s లో తమిళనాడులో ఆ దేవాలయం నాకు గుర్తులేదు, రామచంద్రమూర్తి సీతా సహితంగా లక్ష్మణ హనుమంతుడి సమేతంగా ఉన్న విగ్రహాన్ని ఎవరో ఎత్తుకెళ్లి అమ్మేశారు. అది వేరే దేశానికి వెళ్ళిపోయింది. Okay. అది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుందని చెప్పి మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, గతంలో ఆయన ఆరోపణలు, ఈ రిటైర్మెంట్లు, జడ్జిమెంట్లు ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఆ పింక్ డైమండ్ ని వెనక్కి తెచ్చేస్తే మీరు ఎటు నవరత్నాలు కార్యక్రమంలో ఒక డైమండ్ ప్రోగ్రామ్ చేశారని ప్రజలు హిందువులు సంతోషపడతారు. ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, ఆ పింక్ డైమండ్ వెనక్కి తీసుకురావడంతో పాటుగా సామాన్యులకి రోజుకి ఇంతమందికి దర్శనం ఇస్తాము, ఇది ఒకటి కూడా చేస్తే మీరు పక్షపాతం లేనివారని గ్రహించగలిగిన వాళ్ళం అవుతాం. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చెప్తున్నాం. గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. సామాన్యమైన వ్యక్తులకు మీరు చెప్పిన దాంట్లో దేర్ ఇస్ ఎ రీజనబుల్ డిమాండ్. ఖచ్చితంగా కూడా Please, sir. పరిశీలిస్తారు. ఇప్పుడు అంటే అదే ముఖ్యంగా ఈ కోవిడ్ ఉందనేటువంటి ఉద్దేశంతో స్వామి ఇప్పుడు ఫ్రీగా పెట్టాలంటారు. ఎంతమందికి పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎన్ని ఇష్యూస్ వస్తాయి, నిన్న ఒక ఆటో డిస్క్రిమినేషన్ వస్తాయి అంటారు. ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు, 5 ఉన్నారు, మేమేం చెయ్యాలి, 2500 పెట్టి మేము దర్శనానికి వెళ్ళలేము. ఓకే అండి రైట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ రాధా మనోహర్ స్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అంశాలు రోజుకొకటి వివాదంగా మారే పరిస్థితి. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల్ని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో హుండీ డబ్బుల రూపంలో ఉన్నాయండి, వేరే రకంగా భక్తులు సమర్పించుకున్న కానుకల రూపంలో ఉండి అవి అనవసరంగా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాటిని పక్కదారి మళ్లించొద్దు అన్నది భక్తుల మాట. చూస్తూనే ఉండండి 99 టీవీ.